హాయ్ ఫ్రెండ్స్. సో, మనం కుటుంబానికి సంబంధించినటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి ఇందులో భాగంగా కుటుంబం నిర్వచనాలు అన్నటువంటి దాన్ని చూసుకుంటున్నాం. అంటే కుటుంబ నిర్వచనాలు అన్నటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే డెఫినేషన్ అనేటువంటి దాని మీద మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న ఎగ్జామ్‌కి రావచ్చు. అభ్యర్థులు చూడాలి. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానీ డైరెక్ట్ ఆహ్, ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు, ఈ నిర్వచనం ఎవరిచ్చారు అన్నటువంటి దాని మీద మనకు క్వెషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో క్వెషన్ మనం చూసినట్లయితే సంబంధం, వివాహం లేదా దత్తత ద్వారా సంబంధం ఉన్న ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడినటువంటి సాపేక్షంగా శాశ్వతమైన మరియు సామాజికంగా ఆమోదించబడినటువంటి సమూహాన్ని కుటుంబంగా ఎవరు నిర్వచించారు అంటున్నారు. సాధారణంగా అభ్యర్థులకు ఆన్సర్ చేసేటప్పుడు ఇవి కొంచెం డిఫికల్ట్‌గా కనపడతాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాపేక్షంగా శాశ్వతమైన మరియు సామాజికంగా ఆమోదించబడినటువంటి సమూహం అని ఎవరు చెప్పారు? సంబంధము, వివాహము లేదా దత్తత ద్వారా అన్నటువంటిది కామన్‌గా అందరూ చెప్తూ ఉంటారు. సంబంధం ఉన్నటువంటి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడినటువంటి సాపేక్షంగా శాశ్వతమైన మరియు సామాజికంగా ఆమోదించబడినటువంటి సమూహం. అంటే ఒక డెఫినేషన్‌లో కోర్ ఏదైతే ఉంటుందో ఆ కోర్‌ని మనం క్యాచ్ చేయాలన్నమాట. ఈ డెఫినేషన్ ఇచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే వోక్స్‌బర్గ్ మరియు నిమ్కాస్ వీరు ఈ డెఫినేషన్ గురించి చెప్పారు. అయితే మనకిక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనం ఎలిమినేషన్ చేయడానికి ఏమీ లేదు. ఈ సాపేక్షంగా శాశ్వతమైన మరియు సామాజిక ఆమోదం అనేది ఇక్కడ కీవర్డ్. దీంట్లో ఇది ఎక్కడైతే ఈ సా సా సాపేక్షంగా ఆహ్, సాపేక్షంగా శాశ్వతమైన సామాజిక ఆమోదం అని తెలిస్తే మనం వోక్స్‌బర్గ్స్ మరియు నిమ్కాస్‌ల గురించి మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక సమాధానం చూసినట్లయితే వోక్స్‌బర్గ్ మరియు నిమ్కాస్. ఈ వివరణను చూసినట్లయితే వోక్స్‌బర్గ్ మరియు నిమ్కాస్ కుటుంబం అనేది రక్త సంబంధాలు, వివాహం లేదా దత్తత ద్వారా ఏర్పడినటువంటి ఏ విధంగా ఏర్పడినటువంటి వీళ్ళేమిస్తున్నారంటే కుటుంబం అంటే సాపేక్షంగా శాశ్వతమైన సామాజిక సమూహం అని నొక్కి చెప్తున్నారు. అంతేకాదు పిల్లలు లేకుండా కుటుంబం ఉండవచ్చునని కూడా గుర్తించారు. ఇది కూడా క్వెషన్ మళ్ళీ అడగొచ్చు మనం. పిల్లలు లేకుండా కుటుంబం ఉండవచ్చని నిర్వచించినటువంటి వారెవరంటే వోక్స్‌బర్గ్ మరియు నిట్కాఫ్‌లు. అదేవిధంగా చూసినట్లయితే వీళ్ళు ఏం చెప్తున్నారయ్యా అంటే వోక్స్‌బర్గ్ మరియు నిమ్కాస్‌లు కుటుంబం అనేది రక్త సంబంధాలు, వివాహము లేదా దత్తత ద్వారా ఏర్పడినటువంటి సాపేక్షంగా శాశ్వతమైన సామాజిక సమూహం అని నొక్కి చెప్తున్నారు. ఇంకా రెండో మాట ఏం చెప్తున్నారంటే పిల్లలు లేకుండా కుటుంబం ఉండవచ్చునని వారు గుర్తించడం అన్నటువంటిది జరుగుతుంది. సో, ఇక తర్వాత మనం చూసినట్లయితే సెకండ్ క్వెషన్ ఇక్కడ మనం సెకండ్ క్వెషన్‌ని చూసినట్లయితే రెండవ ప్రశ్న ఉమ్మడి నివాసము, ఆర్థిక సహకారం మరియు పునరుత్పత్తి వంటి లక్షణాలతో కూడినటువంటి సామూహిక సమూహంగా కుటుంబాన్ని ఏ శాస్త్రవేత్త, ఏ సామాజిక శాస్త్రవేత్త నిర్వచించారు అంటున్నారు. అయితే ఇక్కడ మనం ఉమ్మడి నివాసము, ఆర్థిక సహకారము మరియు పునరుత్పత్తి వంటి లక్షణాలు. అంటే ఇక్కడ 3 లక్షణాలను తెలియజేస్తున్నాడు. ఏమి ఆ 3 లక్షణాలు? ఉమ్మడి నివాసము, ఆర్థిక సహకారం మరియు పునరుత్పత్తి వంటి లక్షణాలతో కూడినటువంటి సామాజిక సమూహం అని కుటుంబాన్ని ఎవరన్నారు? కుటుంబాన్ని ఎవరు నిర్వచించారయ్యా అన్నటువంటిది. ఏ. మర్దాక్, బి. మాక్ ఐవర్, సి. గిల్లింగ్ మరియు గిలిన్, డి. ఇటాలియన్ మరియు మెరిట్ అంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వారు మర్దక్ అండి. ఈ మర్దక్ గారు ఏమంటారయ్యా అంటే ఉమ్మడి నివాసము, ఆర్థిక సహకారము, పునరుత్పత్తి వంటి లక్షణాలతో కూడినటువంటి సామాజిక సమూహమే కుటుంబము అంటారు. అంటే ఈయన చెప్పిన దాని ప్రకారం కుటుంబం అంటే ఏంటయ్యా అంటే ఉమ్మడి నివాసం ఉండాలి. అంటే కలిసి ఉండాలి ఒకే ఇంట్ల. ఆర్థిక సహకారం ఉండాలి. అదేవిధంగా పునరుత్పత్తి వంటి లక్షణాలు కూడా ఉండాలి. ఇలా ఈ 3 లక్షణాలు ఉండేటువంటి సామాజిక సమూహాన్ని కుటుంబం అని చెప్పవచ్చును. ఈ మాట చెప్పినటువంటి వారు ఎవరు? మర్దక్ అనేటువంటి వారు ఈ స్టేట్మెంట్ అన్నటువంటి దాన్ని ఇచ్చారండి. ఇక మరి ఆన్సర్ మనం చూసినట్లయితే సో, మర్దక్ అనేటువంటి వారు ఏం చెప్తున్నారు? వీరి ఆన్సర్ చూసినట్లయితే సో, అత్యంత విస్తృతంగా ఈ నిర్వచనం కుటుంబానికి సంబంధించి అత్యంత విస్తృతంగా ఆమోదించబడినటువంటి నిర్వచనాలలో ఈయనదొకటి. ఇక్కడ ఇతను 3 ముఖ్యమైనటువంటి అంశాలను పేర్కొంటున్నారు. ఉమ్మడి నివాసం, ఆర్థిక సహకారము, పునరుత్పత్తి. ఈ ఉమ్మడి నివాసం, ఆర్థిక సహకారం, పునరుత్పత్తి అన్నటువంటి ఈ మూడే చాలా చాలా విలువైనటువంటివి. అంటే కుటుంబానికి సంబంధించి అత్యంత విస్తృతమైనటివిగా ఆమోదించబడినటువంటిది. ఈ మర్దక్ గారు ఇచ్చినటువంటి నిర్వచనము అని మనం చెప్పవచ్చును. ఇక
నేటి మూడో ప్రశ్న మనం చూసినట్లయితే, సో, మాక్ ఐవర్ మరియు పేజ్ ప్రకారం కుటుంబానికి లక్షణం కుటుంబానికి ఏ లక్షణం కేంద్రంగా ఉంటుంది? సో, కుటుంబానికి ఏ లక్షణం కేంద్రంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారయ్యా అంటే, సో, మాక్ మరియు ఐవర్ అనేటువంటి వారు. ఎవరు చెప్తున్నారయ్యా అంటే, మాక్ మరియు ఐవర్ అనేటువంటి వారు చెప్తున్నారు. సో, ఏం చెప్తున్నారయ్యా అంటే వాళ్ళు కుటుంబానికి ఏ లక్షణం కేంద్రంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే, దీన్ని మనం కొంచెం చూసినట్లయితే ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. రాజకీయ అధికారం ఎప్పుడు కూడా కుటుంబానికి రాజకీయ అధికారం అన్నటువంటిది ఉండదు. కుటుంబం అనేది వారసత్వ అధికారం. సో, ఇంట్లో ఎవరు పెద్ద ఉంటే వాళ్ళు ఉంటారు గానీ రాజకీయమేమి ఉండదు. సో, ఆర్థిక ఉత్పత్తి ఆర్థిక ఉత్పత్తి అనేది కూడా ఉండదండి. తర్వాత మతపరమైనటువంటి ఐక్యత కూడా ఉండదు. కుటుంబంలో ఉండేటువంటి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వీరు చెప్పింది మ్యాక్ ఐవర్ మరియు పేజ్ ప్రకారం ఇది మర్చిపోకూడదండి. మన ఇష్టం వచ్చినట్లు కాదు. వీళ్ళేం చెప్పారో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. వీళ్ళేమంటారయ్యా అంటే, కుటుంబం అంటే స్థిరమైనటువంటి లైంగిక సంబంధము అంటారు. ఖచ్చితంగా అది ఏ మతం కానీ, ఏ దేశం కానీ, ఎక్కడైనా గానీ ఒక ఫ్యామిలీ అని ఉందంటే, ఆ ఫ్యామిలీలో ఖచ్చితంగా స్థిరమైనటువంటి లైంగిక సంబంధాలు ఉంటాయి అన్నటువంటిది వీరు చెప్పేటువంటి కాన్సెప్ట్. మరి సమాధానం చూసినట్లయితే స్థిరమైనటువంటి లైంగిక సంబంధాలు. మరి వీరేం చెప్తున్నారంటే మ్యాక్ ఐవర్ మరియు పేజ్ ప్రకారం కుటుంబాన్ని సంతానోత్పత్తికి మరియు పిల్లల పెంపకానికి వీలు కల్పించేటువంటి తగినంత స్పష్టమైన మరియు శాశ్వతమైన లైంగిక సంబంధంపై ఆధారపడినటువంటి సాంఘిక సమూహమే కుటుంబం. చాలా మంచి డెఫినేషన్. ఇట్స్ వెరీ గుడ్ డెఫినేషన్. ఏం చెప్తున్నారయ్యా వీళ్ళంటే కుటుంబాన్ని సంతానోత్పత్తికి మరియు పిల్లల పెంపకానికి వీలు కలిగించేటువంటి అంటే ప్రతి కుటుంబంలో సంతానోత్పత్తి అనేది కామన్‌గా ఉంటుంది. మరి ఆ సంతానాన్ని పెంచాలా, పిల్లల పెంపకానికి వీలు కల్పించి తగినంత స్పష్టమైన మరియు శాశ్వతమైన లైంగిక సంబంధంపై ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి కుటుంబంలో లైంగిక సంబంధం ఉంటుంది. అది సంతానోత్పత్తికి, వంశాన్ని డెవలప్ చేసుకోవడానికే ఉంటుందని దాని అర్థం. ఇక తర్వాత మనం చూసినట్లయితే కుటుంబం యొక్క ఏ నిర్వచనం భార్యాభర్తలు, తల్లిదండ్రులు అనే వారి సామాజిక పాత్రల్లో పరస్పరం వ్యవహరించేటువంటి వ్యక్తుల యొక్క ఐక్యతను ప్రత్యేకంగా నొక్కి చెప్తుంది. అంటే ఇక్కడ క్లియర్‌గా క్వెషన్ ఏమడుగుతున్నారంటే, ఒక కుటుంబంలో భార్యాభర్తలు, తల్లిదండ్రులు వారి అనేటువంటి వారి సామాజిక పాత్రలలో పరస్పరం వ్యవహరించేటువంటి వ్యక్తుల ఐక్యతను ప్రత్యేకంగా నొక్కి చెప్తుంది ఎవరు అని చెప్తున్నారు. మరి దీంట్లో చూసినట్లయితే దీనికి సంబంధించి ఇది కూడా మనం ఎలిమినేట్ చేయలేము. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఎవరిచ్చారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఐక్యతను ప్రత్యేకంగా నొక్కి చెప్పినటువంటి వారు దేని ఐక్యతను తల్లిదండ్రుల యొక్క పాత్రను తల్లిదండ్రుల యొక్క పాత్రలో ఉండే ఐక్యతను నొక్కి చెప్పినటువంటి వారు ఎవరయ్యా అంటే బర్గెస్ మరియు లాక్ అండి. బర్గెస్ మరియు లాక్ అని మనం చెప్తున్నాం. సరే, ఈ బర్గెస్ మరియు లాక్ వీరి యొక్క ఎక్స్‌ప్లనేషన్ మనం చూసినట్లయితే బర్గెస్ మరియు లాక్ అనేటువంటి వారు కుటుంబాన్ని భార్యాభర్తలు మరియు తల్లిదండ్రులు, పిల్లల వంటి సామాజికంగా గుర్తింపు పొందిన పాత్రలను పోషించే పరస్పరం వ్యవహరించేటువంటి వ్యక్తుల సమూహంగా నొక్కి చెప్తున్నారు. ఇది 100% రైట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ప్రతి కుటుంబంలో భార్యాభర్తలు మరియు తల్లిదండ్రులు మొదట భార్యాభర్తలు అవుతారు. ఆ భార్యాభర్తలే తల్లిదండ్రులుగా మారుతారు. ఈ తల్లిదండ్రులు పిల్లల వంటి సామాజిక గుర్తింపు పొందినటువంటి పాత్రలను అంటే ముందు కపుల్‌గా ఉంటారు, భార్యాభర్తలుగా ఉంటారు. ఆ తర్వాత పిల్లల్ని కంటారు. పిల్లల్ని కంటే తల్లిదండ్రులుగా అవుతారు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడం అనేటువంటి సామాజిక బాధ్యతను తీసుకుంటారు. ఆ సామాజిక గుర్తింపు పాత్ర అనేటువంటిది అంటే తల్లిదండ్రుల పాత్ర ఏంటంటే పిల్లల్ని పెంచడం అనేటువంటి దాంట్లో ఈ సామాజిక పాత్రను పోషించడంలో పరస్పరం ఇద్దరు వ్యవహరించేటువంటి సమూహం అంటే పరస్పరం ఇద్దరు కూడా ఒకే విధంగా ఒకే కుటుంబంగా వ్యవహరించేటువంటి ఒకే సమూహంగా వ్యవహరించేటువంటిదే కుటుంబం అని బర్గెస్ మరియు లాక్ అనేటువంటి వారు తెలియజేస్తున్నారు. ఇక తర్వాత చూసినట్లయితే మర్దక్ యొక్క కుటుంబ నిర్వచనం క్రింది వాటిలో ఏది ముఖ్యమైనటువంటి అంశం కాదు? ఇది కొంచెం ప్రశ్న నెగెటివ్ యాస్పెక్ట్స్‌లో ఉంది. ముఖ్యమైనటువంటి అంశం కాదు అంటున్నారు. ఏంటి? మర్దక్ యొక్క కుటుంబ నిర్వచనంలో. అంటే మర్దక్ అనేటువంటి ఒక సోషియాలజిస్ట్ కుటుంబానికి డెఫినేషన్ ఇచ్చాడు. ఆ డెఫినేషన్‌తో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలున్నాయి.
ఆ ముఖ్యమైనటువంటి అంశాలలో కానిదేంటి అంటున్నారు. సో, ఆ ముఖ్యమైనటువంటి అంశాల్లో కానిదేంటి అని అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఉమ్మడి నివాసం. యెస్, ఉమ్మడి నివాసం అన్నటువంటిది ప్రతి దాంట్లో ఉంటుంది. అంటే ఏ కుటుంబమైనా కుటుంబం అనేది ఉమ్మడి నివాసం గురించి తెలియజేస్తుంది. సో, ఆర్థిక సహకారం ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక సహకారం ఉంటుంది భార్యాభర్తల మధ్య. సో, పునరుత్పత్తి కుటుంబంలో ఉండేటువంటి ప్రధాన కాన్సెప్టే పునరుత్పత్తి. మరి ఈ 3 కూడా ఉన్నాయి. రాజకీయ అధికారం. ఈ రాజకీయ అధికారం అన్నటువంటిది తప్పు ఆన్సరు. సో, అంటే ఉండదు. అంటే ఈ ముఖ్యమైనటువంటి అంశం కాదు. కుటుంబంలో రాజకీయ అధికారం అన్నటువంటిది ముఖ్యమైన అంశం కాదు కాబట్టి, మనం దీన్ని ఇక్కడ ఆన్సర్‌గా గుర్తిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమైన అంశం కాదు అని ప్రశ్నలో మనకు క్లియర్‌గా అడిగారు కాబట్టి, దీన్ని మనం గుర్తించడం అన్నటువంటిది జరుగుతుంది. సో, మరి దీనికి చూసినట్లయితే రాజకీయ అధికారం అన్నటువంటిది చూసినట్లయితే ఉమ్మడి ఉమ్మడి నివాసం, ఆర్థిక సహకారం మరియు పునరుత్పత్తి ఉన్నాయి. రాజకీయ అధికారంలో కుటుంబం ఒక ముఖ్యమైనటువంటి భాగంగా పరిగణిస్తున్నారు. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఏంటయ్యా అంటే కొన్ని చిట్కాలున్నాయి. సో, ఆ చిట్కాలు ఏంటివి అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే సో, మర్దక్ అనేటువంటి వారు ఏం చేశారు? వాళ్ళ యొక్క నిర్వచనాలు అన్నటువంటివి చూసినట్లయితే, మర్దక్ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. మర్దక్ ఉమ్మడి నివాసము ప్లస్ ఆర్థిక సహకారం ప్లస్ పునరుత్పత్తి. మర్దక్ ఏం చెప్పాడు? ఉమ్మడి నివాసము, ఆర్థిక సహకారము, పునరుత్పత్తి ఇవి గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత వోక్స్‌బర్గ్ మరియు నిమ్కాస్ అనేటువంటి వారు సాపేక్షంగా శాశ్వతమైనటువంటి సమూహము. రక్తము, వివాహము, దత్తత. రక్తం అంటే ఇక్కడ రక్త సంబంధం అని అర్థం చేసుకోవాలండి. రక్త సంబంధము, వివాహము, దత్తత చెప్పిన వాళ్ళు ఎవరయ్యా అంటే వోల్బర్గ్. మ్యాక్ఐవర్ ప్లస్ పేజ్ స్థిరమైనటువంటి లైంగిక సంబంధం మరియు పిల్లల పెంపకం గురించి చెప్పినటువంటి వారు మ్యాక్ఐవర్ మరియు సో పేజ్ అనేటువంటి వారు. బర్గేస్ మరియు లాక్ సామాజిక పాత్రలు పరస్పర చర్యల వల్ల సో ఉన్నాయి అని తెలియజేస్తున్నారండి. ఇక తర్వాత క్వెషన్ మనం చూసినట్లయితే ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్. సామాజిక శాస్త్రవేత్తలు జాబితా 1లో సామాజిక శాస్త్రవేత్త పేరిచ్చారు. జాబితా 2లో వారిచ్చినటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. వారిచ్చినటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ మర్దక్, బార్గెలెస్లాక్, వోగ్జర్, నిమ్కాస్ మరియు మ్యాక్ఐవర్ అంటున్నారు. సో, ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇందాకనే మనం ఆల్ స్టేట్మెంట్స్ చూసాం. మరి మర్దక్ అనేటువంటి వారు ఏం చెప్పారయ్యా అంటే సో, ఉమ్మడి నివాసము, ఆర్థిక సహకారము, పునరుత్పత్తి గురించి చెప్పాడు. సో, మర్దక్ ఇక్కడ మనం ఒక సైంటిస్ట్ పేరు తీసుకునాల. సో, పేరు తీసుకుంటే ఇక్కడ మనం కొంచెం ఇక్కడ చూసినట్లయితే మర్దక్ ఏం చెప్పాడు? ఉమ్మడి నివాసము, ఆర్థిక సహకారము, పునరుత్పత్తి అంటున్నారు. ఇది మీరు బై హార్ట్ చేయాలండి. అంటే ఇది మనం ఆలోచించేది కాదు. ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేయాల్సినటువంటి అంశాల్లో ఇది డెఫినేషన్స్ ఒకటి. అంటే మర్దక్ అనేటువంటిది రెండవ దానికి సమానం. అంటే మర్దక్ ఏం చేస్తున్నాడు? మర్దక్ నిర్వచనం ఏంటి? ఉమ్మడి నివాసము, ఆర్థిక సహకారము, పునరుత్పత్తి. అదేవిధంగా చూసినట్లయితే సో, బర్గెస్ మరియు లాక్ ఏమన్నారయ్యా అంటే బర్గెస్ మరియు లాక్ భార్యాభర్తలు మరియు తల్లిదండ్రులు, పిల్లల పాత్ర పరస్పర చర్యలు అంటున్నారు. బర్గెస్ మరియు లాక్ డెఫినిషన్ ఏం చూసినట్లయితే భార్యాభర్తల మరియు తల్లిదండ్రుల, పిల్లల పాత్రనే పరస్పర చర్యనే కుటుంబం అని అంటున్నారు అని చెప్తున్నారు. ఇక వోగ్స్బర్గ్ మరియు నిమ్కాస్ చూసినట్లయితే ఇది మనం మొదటి ప్రశ్న నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాం. సాపేక్షంగా శాశ్వతమైనటువంటి సామాజిక సమూహం అని ఎవరు నిర్వచించారంటే వోగ్స్బర్గ్ మరియు నిమ్కాస్ అంటున్నారు. మ్యాక్ఐవర్ మరియు పేజ్ ఏమంటున్నారయ్యా అంటే స్థిరమైనటువంటి లైంగిక సంబంధము అంటున్నారు. స్థిరమైనటువంటి లైంగిక సంబంధం. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అని మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. మర్దక్ ఏం చెప్పాడయ్యా అంటే ఉమ్మడి నివాసము, ఆర్థిక సహకారము, పునరుత్పత్తి అన్నాడు. సో, బర్గెస్ మరియు లాక్ ఏమంటున్నారు? భార్యాభర్తల మరియు తల్లిదండ్రుల, పిల్లల పాత్రను కుటుంబంగా నిర్వచించారు. వోగ్స్బర్గ్ మరియు నిమ్కాస్ ఏం చెప్తున్నారు? సాపేక్షంగా శాశ్వతమైన సామాజిక సమూహం కుటుంబం అంటున్నారు. మరి మ్యాక్ఐవర్ ప్లస్ పేజ్ ఏం చెప్తున్నారంటే స్థిరమైనటువంటి లైంగిక సంబంధం కుటుంబం అని చెప్పడం జరుగుతుంది. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్‌ని మనం ఏ అంటున్నాం. సో, వివరణ చూసినట్లయితే మర్దక్ ఉమ్మడి నివాసము, ఆర్థిక సమాసము, పునరుత్పత్తి అంటున్నారు. సో, మరి ఇది మనకు సెట్ అయిందా? ఉమ్మడి నివాసము, ఆర్థిక సమూహము, పునరుత్పత్తి అని మర్దక్ చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ మీరు అభ్యర్థులు ఏం చేయాలంటే మర్దక్ అనే పేరు వినపడగానే ఉమ్మడి నివాసము, ఆర్థిక సహకారం, పునరుత్పత్తి అన్నటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో, బర్గస్ మరియు లాక్ అంటే కుటుంబ పాత్రల పరస్పర చర్యని
నిర్వచించాడని గుర్తుపెట్టుకోవాలి. సో, వోక్స్‌బర్గ్ మరియు నిమ్కాస్లంటే సాపేక్షంగా శాశ్వతమైన సామాజిక సమూహాన్నని గుర్తుపెట్టుకోవాలి. మైక్ ఐవర్ మరియు పేజ్ అంటే స్థిరమైన లైంగిక సంబంధాన్ని కుటుంబంగా నిర్వచించారని గుర్తుపెట్టుకోవడం అన్నటువంటిది జరుగుతుంది.